హాయ్ హలో వెల్కమ్ టు మై రేడియో షెఫ్. ఈరోజు మన స్పెషల్ అండ్ హెల్తీ కర్రీ ఆకాకరకాయ. ఈ పేరు వినగానే చాలామంది అమ్మో అని ముఖం చిట్లించుకుంటారు. కానీ ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ఖచ్చితంగా ఒక్కసారైనా తినాలనుకుంటారు. వర్షాకాలం వచ్చిందంటే మార్కెట్లో కనిపించే ఈ స్పెషల్ వెజిటబుల్తో ఈరోజు మనం సూపర్ టేస్టీ కర్రీ చేసుకోబోతున్నాం. సరే, మనం కూర వండుకుంటూనే ఇందులో ఉన్న ఆరోగ్య రహస్యాలన్నీ తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామా? ముందుగా గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మెత్తబడతాయి. అలాగే ఉప్పు పచ్చిమిర్చికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగించుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలపండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అన్నట్టు మీకో ప్రశ్న, మీరు ఏ కూరను బాగా వండుతారు? ఈ ఆకాకరకాయతో టొమాటో కర్రీ, ఫ్రై, సూప్, పప్పు, ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం ఆకాకరకాయ పప్పు చేయబోతున్నాం. దీనికి 2 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఏ పప్పైనా నానబెట్టుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయను వేసుకుందాం. నేను వీటిని చక్రంలాగా కట్ చేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఆకాకరకాయను వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి. కూర ఉడుకుతూ ఉంటుంది. దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆకాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు లాంటి వాటిని ఇది త్వరగా తగ్గిస్తుంది. మధ్యలో ఒకసారి కర్రీని కలుపుకోండి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో గ్రేవీ ఎక్కువగా రాదు కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చూశారు కదా, కాకరకాయ, పప్పు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు కర్రీ కాస్త తడిగా ఉంది. మీకు డ్రైగా కావాలంటే మరి కాసేపు స్టవ్ మీద ఉంచండి. తడిగా ఉన్నప్పుడే కావాలంటే ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసి కలుపుకోండి. అంతే, మన హెల్తీ అండ్ టేస్టీ ఆకాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.